ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మాట్లాడలేదు, బాగున్నారా? స్తోత్రం. రాత్రి సమయంలో మరొక ప్రాముఖ్యమైన విషయం. ఉదయకాలం దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. గడిచిన రాత్రి సభలకు ఆఖరి రోజు చెప్పే వర్తమానం మొదటి రోజు రాత్రి చెప్పాను మీకు, అవునా? ఈ రాత్రి ఒక కుటుంబం గురించినటువంటి ఆలోచన చేద్దాం అని చెప్పాను మీకు. దేవుని యొక్క వాక్యంలో యోహాను శుభవార్త 2వ అధ్యాయం, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఉందా? యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. తర్వాత వచ్చిన 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము అయిపోయినది అని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి? చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడై ఉన్న దేవా, నీకు వందనాలు నాన్న. ఈ యొక్క 2వ దినం 3వ కూడికలో నీ సాన్నిధ్యాన్ని మాతో కూడా ఉంచారు. ధ్యానించబడుతున్న లేఖనము నీది. నిలవబడిన నేను నిష్ప్రయోజకుడనని ఒప్పుకుంటూ నీ సహాయమునికై వేడుకొనుచున్నాం. ఈ దూరశ్రవణ యంత్రము ద్వారా ఎంతమంది నీ మాటలు వినగలుగుచున్నారో, నీ మందిర ఆవరణంలో ఎంతమంది చేరి ఉన్నారో ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకమైన రీతిగా మాట్లాడి ప్రతి వాని జీవితాన్ని ఆలోచింపచేసి ఆత్మీయంగా ఎదగగలిగినట్లు, అమరత్వం వైపు అడుగు వేయగలిగినట్లు ప్రతి వారి హృదయానికి ఆలోచనను పుట్టించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లేఖన భాగం క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రాచుర్యం చెందింది అని చెప్పొచ్చు. ఎందుకు అని అడిగితే, ఈ వాక్య భాగం చదవకుండా ఎక్కడ పెళ్ళి జరగదేమో అంటే ఈ వాక్య భాగం వివాహాల దగ్గర ఖచ్చితంగా చదవబడే లేఖన భాగం. ఈ లేఖన భాగాన్ని ఆలోచన చేస్తే పెళ్ళి ఎవరిదో రాయబడలేదు. సాధారణంగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక నివేదిక రాస్తే ఇలా రాస్తారు, సో అండ్ సో వాళ్ళ పెళ్ళి గ్రాండ్గా అద్భుతంగా జరిగింది అంటే పెళ్ళి కొడుకు పేరు, పెళ్ళి కూతురు పేరు, ఆ పెళ్ళి కొడుకు తల్లిదండ్రుల పేర్లు రాస్తారు. కానీ పెళ్ళికి ఎవరు వచ్చారో, ఎవరు వెళ్ళాడో ఎవడో రాయుడు. కానీ ఇక్కడ పెళ్ళిని గూర్చిన నివేదికలో పెళ్ళెవరిదో లేదు. పెళ్ళి కొడుకు ఎవరో మనకు తెలియదు, పెళ్ళి కూతురు ఎవరో మనకు తెలియదు. కానీ పెళ్ళికొచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం రాశారు. అవును కదా? పెళ్ళికి ఎవరు వచ్చారో రాశారు. ఇక్కడ పెళ్ళి ఎవరు చేసుకున్నారో లేదు. ఉందా? ఇక్కడ పెళ్ళి అనే విషయాన్ని పక్కన పెడితే ఒక కుటుంబంలో జరిగిన అద్భుతమైనటువంటి సందేశం, ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. ఈ రోజున కుటుంబం ఆనందంగా ఉండాలి, అందంగా ఉండాలి అనే ఆలోచనతో అందమైన ఇళ్ళు చాలామంది కడతారు. కానీ ఆనందంగా ఉన్నవాళ్ళు ఎంతమంది? 4 అంకెల సంపాదన ఉంటే అద్భుతంగా జీవించొచ్చని పరుగులెత్తి
సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సంతోషంగా ఉన్నోళ్ళు ఎంతమంది? ఈనాడు దినాలలో మంచి ఆహారాన్ని తింటే ఆరోగ్యమని మంచి గూగుల్ తల్లిని అడుగు, యూట్యూబ్ని చూసో వంటలు చేసే అక్కలు చాలామంది ఉన్నారు, కానీ తిన్న వాళ్ళకి ఆరోగ్యం ఎంతమందికి ఉంది? అవునే కదా. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వెళితే సమాధానాలు లేని అందమైన ఇళ్ళు చాలా ఉన్నాయి మీ ఊళ్ళో, కానీ అందులో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? మంచి సంపాదన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సంతోషంగా ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచి ఆహారాన్ని తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రాత్రి ఒక ఆనందపు రహస్యం అందమైన ఇల్లు కాదు, సంతోషపు యొక్క రహస్యం సంపద కాదు, ఆరోగ్యపు యొక్క రహస్యం ఆహారం కూడా కాదు. అందరు ఇక్కడే ఉన్నారా? కానీ వీటన్నిటికంటే అతీతమైనది, వీటన్నిటికంటే అతీతమైనది ఆ వివాహ కుటుంబాన్ని చూస్తే ఆ ఇంటిలో ఒక అవమానాన్ని ఆనందకరంగా మార్చబడింది. ఎందుకని అడిగితే ఆ పెళ్ళికొచ్చిన వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందట, వంటలన్నీ అయిపోయినట్టు. ఇక పెళ్లి రోజున 10 మందికి వంట లేదంటే ఆ అవమానం సామాన్యంగా ఆ అబ్బాయి ఎక్కడ పడినా వాడి కొడుకులు పుట్టినా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసినా ఈడి పెళ్ళికి వచ్చేవండి భోజనం చేయకండి ఇల్లేమంటారు. అవును కదా. అలాంటి అవమానాన్ని ఆనందంగా మార్చబడింది. అక్కడున్న లేమి కలిమిగా మార్చబడింది. అంటే ఈ కుటుంబంలో ఆనందానికి ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు జ్ఞాపకం చేస్తాం. ఒక కుటుంబానికి అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చే రహస్యం. చాలాసార్లు కొలతల ప్రకారం ఇల్లు కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనుకుంటాం మనం. అవును కదా. ఈశాన్యాన్ని నుయ్య, ఆగ్నేయన పొయ్య, వాయువున పంట, నైరుతిలో పంట, వాయువులో పెంట. అవును కదా. ఈశాన్యాన్ని గుంట, ఆగ్నేయాన్ని వంట, నైరుతిలో పంట, వాయువులో పెంట. ఎక్కడికి వెళ్ళి ఇవే ఉంటాయి. అంటే ఇంటికి కొలతలు, ఇంటికి దిక్కులు. కానీ సంగతి ఏంటంటే ఆశీర్వాదం కొలతలలో ఉండదు, నడతల్లో ఉంటుంది. ఆశీర్వాదం కొలతల్లో ఉండదు, నడతల్లో ఉంటుంది. కానీ మనం కొలతల్లోనే వెతుకుతున్నాం. బాగోలేదు అంటే ఇల్లు మార్చుకున్న వాళ్ళు, బాగోలేదు అంటే ఊరు మార్చుకున్న వాళ్ళు, బాగోలేదు అంటే పరిస్థితులను మార్చుకోవడానికి పరిసరాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడ ఏ జీవితంలో సంతోషాన్ని మనం చూడం. అయితే ఆనందపు రహస్యం ఏంటి అని అడిగితే ఈ కుటుంబం దగ్గరే చూడాలి. మొదటి వచనం, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ఆ ఇంట్లో ఒకటి అనుకున్నారు, మనం ఎంతమందిని పిలిచినా, మనకెంతమంది బంధువులున్నా, మన ఇంటి దగ్గర ఏమున్నా, మన ఇంటికి ఆనందం, మన ఇంటికి సంతోషం ఎవరు అంటే దేవుడు. దేవుడు దేవుడు అంటే మన జీవితంలో, మన ఇంటిలో దేవుడుంటే ఆనందం, మన ఇంటిలో దేవుడుంటే సంతోషం, మన ఇంటిలో దేవుడుంటే ఆశీర్వాదం. కానీ మనం ఎంతసేపు ఈశాన్యానికి నుయ్యుందా, ఉత్తరానికి దారుందా, తూర్పుకి గుమ్మం ఉందా అని ఆలోచిస్తాం. కానీ ఇంటిలో దేవుడు ఉన్నాడా అని ఎంతమంది ఆలోచిస్తారు? నువ్వే మతమైనాగా. ఈ రాత్రి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకని అడిగితే ఆయన సన్నిధి ఎక్కడుంటే, చూడండి కీర్తనల గ్రంథం 31వ కీర్తన 20వ చరణం, మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. మన చదువునా, మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మానిపి వారిని గుడారములో
మీరు చూడండి, ఇల్లు కట్టిన వాళ్ళు అందరూ ఇంటికి గుమ్మడికాయ కడతారు, అవును కదా? ఇల్లు కట్టిన వాళ్ళు అందరూ ఇంటికి పట్టికి కడతారు. ఇల్లు కట్టిన వాళ్ళందరూ ఇంటికి ఎడారి మొక్క ఒకటి ఉంటుందిగా, ఏంటిది, కలబంద కడతారు. ఈ మధ్యలో ఓ వికృత రూపాన్ని కూడా తగిలిస్తున్నారు, నాలుగు బయటికి పెట్టి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇంటికి ఏమి రాకూడదని? దిష్టి, దిష్టి, చెడు. ఆలోచన చేయండి, బయట ఉన్న చెడు లోపలికి రాకుండా కాస్తది బాగానే ఉందిలే, మరి లోపల ఉన్న చెడు సంగతి ఏంటి? ఇప్పుడు ఇక్కడ గోడ కట్టామండి, అటోళ్ళు ఇటు రావటానికి లేదు, మరి ఇటోళ్ళు కూడా అటు వెళ్ళటానికి ఉండదు కదా. ఇప్పుడు బయట ఉన్న కీడు లోపలికి రాదులే మీరు అనుకుందాం, మరి లోపల ఉన్న కీడు సంగతి ఏంటి? ఇక్కడ అంటాడు, నీ సన్నిధి చాటున, అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ భద్రత ఉంటుంది. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కొలిపోతుందేమో, గుమ్మానికి కట్టిన పటిక పగిలిపోతుందేమో, గుమ్మానికి కట్టిన కలబంద కళా విహానం అవుతుందేమో, కానీ నీ ఇంటిలో దేవుడుంటే నీ ఇంటికి భద్రత, నీ ఇంటికి భద్రత. రెండవది, కీర్తనల గ్రంథం 16:11, జీవ మార్గమును నీవు నాకు తెలియచేస్తావు, నీ సన్నిధిని పూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటే అక్కడేముందంట? సంతోషం. దేవుడు ఎక్కడుంటే అక్కడేముంది? సుఖం. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఒకటి భద్రత, రెండవది సంతోషం. సంతోషం, దేవుని యొక్క సాన్నిధ్యం ఎక్కడుంటే 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 మనం సౌకర్యాల కోసం చాలా వస్తువులు కొంటాం, సుఖాలను పోగొట్టుకుంటాం. మన ఇంటి నిండా సౌకర్యాలే. మీరు చూడండి, మీకున్న డబ్బుతో మంచి పరుపు కొనగలరు, నిద్ర కొనగలరా? మీకున్న డబ్బుతో మంచి గ్రైండర్ కొనగలరు, ఆరోగ్యాన్ని కొనగలరా? మీ దగ్గరున్న ఈ లోకంలో కొన్ని విషయాలు చూడండి, మీరు అందమైన బట్టలు కొనగలరు, అందమైన ఆకారాన్ని కొనలేరు. మీరు మంచి ఆహారాన్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. మీరు మందులు కొనగలరు, ఆరోగ్యాన్ని కొనలేరు. మీరు వాచ్ని కొనగలరు, సమయాన్ని కొనలేరు. అంటే ఇవన్నీ సంతోషం కోసం. అందమైన బట్టలు కొన్నా, మందులు కొన్నా, గడియారాలు కొన్నా, మరొకటి కొన్నా మనం ఆనందంగా ఉందాం. సౌకర్యాలు కొనగలం, సుఖాలు ఎక్కడ తేగలం? కానీ ఆయన ఎక్కడుంటే ఆయన సాన్నిధ్యంలో ఏముందంట? సంతోషం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 33:14 అందుకాయన సన్నిధి, నీ సన్నిధి నాకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఇక్కడ అంటాడు, నీకు నెమ్మదినిస్తా. ఆయన సాన్నిధ్యం ఎవరితో ఉందో వాళ్ళకి విశ్రాంతి. ఆయన సాన్నిధ్యం. ఆ తరువాత మలాకి గ్రంథం 4:2 ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగచేయను. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగచేయను. అంటే దేవుని సాన్నిధ్యం ఎక్కడుంటే అక్కడ, దేవుని సాన్నిధ్యం ఎక్కడుంటే అక్కడ ఒకటి భద్రత ఉంది, 2 సంతోషం ఉంది, 3 విశ్రాంతి ఉంది, 4వది ఆరోగ్యం ఉంది. అయితే మీ ఇంటికి వాస్తుని చూశారు, మీ ఇంటిలో వస్తువులు చూశారు, కానీ నేను అడుగుతున్నాను, మీతో మీ దేవుడు ఉన్నాడా? ఇది ప్రశ్న. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరు మా దేవుడు మాతో ఉన్నాడని? చేతిలో బైబిల్ ఉందిలే, గోడకి వాగ్దానపు ప్రేమ ఉందిలే, కానీ దేవుడు ఉన్నాడా? ఎందుకని అడిగితే, మరియా యోసేపులు ఆయన ఉన్నాడు అనుకుని
24 గంటలు ప్రయాణం చేశారట. అక్కడికి వెళ్ళాక చూసుకుంటే లేడు. సంసోను ఆయనున్నాడు లేని విరజిమ్ముకున్నాడట. అర్థమైంది ఆయన విడిచిపెట్టాడని. సౌలు ఆయన ఉన్నాడులే అనుకున్నాడట. కానీ ఒక అపాయం ఎదురైనప్పుడు ఆయన లేడు అని అర్థమైందట. అంటే ఆయన లేకుండానే మరియా యోసేపులు 24 గంటలు ప్రయాణం చేస్తే, ఆయన లేకుండానే సంసోను కొన్ని నెలలు ప్రయాణం చేస్తే, ఆయన లేకుండానే సౌలు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు. 24 గంటల తర్వాత వెనుతిరిగి చూసుకున్న మరియకు ఆందోళన కలిగింది. కొన్ని నెలల తరువాత వెనుతిరిగి చూసుకున్న సంసోను బంధాల మధ్యలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వెనుతిరిగి చూసుకుంటే సమస్యల మధ్యలో ఉన్నాడు. ఈ రోజున మీ కుటుంబాల్లో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంటిలో అన్నీ ఉన్నాయి, కానీ నేనంటాను ఆయన ఉన్నాడా? ఒకవేళ మీరు అనొచ్చు, ఆయన లేకుండా మేము ఇంత లెక్క వస్తామండి, ఆయన లేకుండా ఎక్కడండి అని మీరు అంటారు. కానీ ఆయన ఉన్నాడో లేదో కొన్ని విషయాల ముందు చూద్దాం. ఆయన ఎక్కడుంటాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని వారితో చెప్పాను. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? అమ్మా, దేవుడు ఎక్కడుంటాడు? అందరు ఇక్కడే ఉన్నారా? చాలా అలర్ట్గా. దేవుడు ఎక్కడుంటాడు? 2-3. అది 2-3 ఉండే స్థలం ఎక్కడ? ఈ రోజున చాలామంది దేవుడు ఉన్నాడు, ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే దేవుడు ముదునూరుపాడులో ఉన్నారని పరిగెత్తారు పెచ్చోళ్ళు. ఆ తర్వాత దేవుడు హైదరాబాదులో ఉన్నారని పరిగెత్తారు పెద్ద పెచ్చోళ్ళు. దేవుడు యెరూషలేములో ఉన్నాడని పరిగెడుతున్నారు ధనమిక్కుమైన పెచ్చోళ్ళు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ దేవుడు అలంపురం దగ్గర షెడ్లో ఉన్నాడని పరిగెడుతున్నారు. దేవుడు పాలకొల్లో ఉన్నాడని పరిగెడుతున్నారు. దేవుడు రావులపాలెంలో ఉన్నాడని పరిగెడుతున్నారు. వీళ్ళని విశ్వాసులనాలా? మీ ఊళ్ళో ప్రెసిడెంట్ ఎక్కడుంటాడు? మీరు ప్రెసిడెంట్ ఎక్కడుంటాడు? పంచాయతీలో ఉంటాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఎంఆర్ఓ ఎక్కడ ఉంటాడు? ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడు. కలెక్టర్ ఎక్కడ ఉంటాడు? కలెక్టరేట్లో ఉంటాడు. సీఎం ఎక్కడ ఉంటాడు? సెక్రటరేట్లో ఉంటాడు. వీళ్ళందరికీ ఓ పర్మనెంట్ అడ్రస్ ఉన్నప్పుడు దేవుడికి లేదా? దేవుడు అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామమున. అంటే ఒక మాట చెప్పిన, దేవుడు ఉండే స్థలం నీ పడక గది. నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు, నీవు నీ భర్త, నీవు నీ పిల్లలు ఎప్పుడు మోకరిస్తారో మీ మధ్య ఆహ్వానం లేని అతిథి ఆయన. మీ మధ్య ఆహ్వానం లేని అతిథి ఆయన. ఇప్పుడు ఇంట్లో సమస్య రాగానే ఫోన్ తీసుకుని హైదరాబాదా, చెన్నయ్య, మరొక చట్టకం అనుకుంటున్నారు తప్ప, మనుషులతో మాట్లాడడానికి ప్రయత్నం తప్ప ఆయనతో మాట్లాడేవాడేని? ఆలోచన చేయండి. ఎక్కడ 2-3. ఇప్పుడు చూడండి, ఎక్కడున్నాడు అని అడిగితే ఆయన అంటాడు, ఎక్కడ 2-3 అంటే ఆయన అంటే ఒక మాట చెప్పనా, నీ గదిలో నీ దేవుణ్ణి కలుసుకోలేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన కలుసుకోలేవు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ప్రకృతి రమణీయతను చూసి ఆనందించగలవేమో కానీ సృష్టికర్తను చూసి ఆరాధించలేవు. సృష్టికర్తను, నీ నిర్మాణకుడును, ప్రపంచ నిర్మాణకుడును కలుసుకునే స్థలం ఎక్కడ అంటే నీ పడక గది మాత్రమే. ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చే ఆహారం ఎక్కడ అంటే అమ్మ చేతి వంట మాత్రమే. అమ్మ చేతి వంటలో ఆస్వాదించలేనివాడు అవని ఎంత తిరిగినా ఆకలితో రావలసినోడే. ఎందుకంటే అమ్మ వంటలోనే కల్తీ లేదు.
అమ్మ వంటలోనే కల్తీ లేదు. అది ఉప్పు లేకపోయినా రుచిగానే ఉంటుంది, అది కారం ఎక్కువైనా రుచిగానే ఉంటుంది. కారణం ఏంటంటే అమ్మ ప్రేమ లాంటిది. ఈ రోజున దేవుని సాన్నిధ్యం అనేది పాలరాతి కట్టడాలలో లేదు. దేవుని సాన్నిధ్యం అనేది మెరిసే రంగుల్లో లేదు. దేవుని సాన్నిధ్యం అనేది ఎక్కడ కుటుంబం మోకరిస్తుందో, ఎప్పుడు కుటుంబం మోకరిస్తుందో ఆ కుటుంబంలోనే ఉంటుంది. ఈ రాత్రి మీ కుటుంబం అంతా కలిసి భోజనం చేసి ఎంతకాలమైంది? మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించి ఎంతకాలమైంది? ఆలోచన చేయండి. ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో, ఏ ఇంటిలో కుటుంబ సహవాసం జరుగుతుందో, ఏ ఇంటిలో ఆ సాన్నిధ్య సహవాసం ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడు. మీకు అద్భుతమైన విషయం చెప్పనా? ఎప్పుడైతే మీ కుటుంబం కలిసి ప్రార్థించగలుగుతుందో సమస్యలు మీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఒబేదేదోమింటిలో దేవుని మందసం ఉండగా, ఒబేదేదోమింటిలో దేవుని మందసం ఉండగా 90 రోజులకి దావీదుకి వినబడింది. ఏమని వినబడింది? ఆశీర్వదించెను. కానీ అదే మందసం 20 సంవత్సరాలు ఉంది ఒక ఆయన ఇంట్లో. ఈ రోజున నీ జీవితంలో బైబిల్ కాదు గదిలో దేవుని సాన్నిధ్యం. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం విజయాన్ని సాధిస్తుంది. కనుక ఆయన మనతో ఉన్నాడా? ఆలోచన చేయండి. ఆయన మనతో ఉంటే కష్టాలను గురించి భయపడాల్సిన సమయం లేదు. ఆయన మనతో ఉంటే ఈ రాత్రి పౌలు గారు అంటాడు, నేనేమందును, ఆయన మన పక్షమైతే మనకి విరోధి ఎవడు? ఆయనే మన ఇంటిలో ఉంటే మన ఇంటికి వచ్చిన నష్టం ఏంటి? అయితే ఈరోజు ఆయన మీతో ఉన్నాడా? దేవుని లేఖనంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మీతో ఉంటే ద్వితీయోపదేశకాండం 23:14 మీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించి నడుచును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. ఏముంది అక్కడ? మరలా చదువుదాం చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండునట్లు. అంటే ఆరంభంలో సంసోనుతో దేవుడు ఉన్నాడా లేడా? ఆరంభంలో సౌలుతో దేవుడు ఉన్నాడా లేడా? కానీ వారిలోనికి అసహ్యమైనది చేరినప్పుడు, మనం 2 దినాలుగా మాట్లాడుతున్న సొలొమోనుతో దేవుడు ఆరంభంలో ఉన్నాడా లేడా? కానీ అసహ్యమైనది అంతరంగంలో చేరినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. చాలాసార్లు మాట్లాడతారు, ఇదిగోనండి దేవుడు నమ్ముకున్నాం కానండి దేవుడు ఏం చేయలేదండి. నీ భక్తిని సమాజం చూస్తుందేమో, నీ భక్తిహీనతను దేవుడు చూస్తున్నాడు. నీ శ్రమలు లోకం చూస్తుందేమో, నీ మోసం దేవుడు చూస్తున్నాడు. రేపు 14వ తారీఖు రాగానే చాలామంది మాంసం మానేసే బ్యాచ్ని చూస్తాం. అవునా? పూలు పెట్టుకునే మానేసే బ్యాచ్ని చూస్తాం. ఇలా రకరకాలు ఉంటారు. ఇంతకీ పరలోకం వెళ్ళడానికి మాంసం అడ్డమా మోసం అడ్డమా? మాంసం అడ్డమా? ఇంతకేం మానాలి? ఇలా మాంసం మానేస్తారు. మాంసం మానేస్తే భక్తి కాదు, మోసం మానేస్తే భక్తి. అర్థమవుతుందా? భక్తి అంటే సమాజం ఏమనుకుంటుందంటే, నేను చేపలు తింటాం మానేసానండి, నేను నీసి తింటాం మానేసానండి. నీసి తిను, మోసం మానేయి. అబద్ధం ఆడడం మానలేనివాడు, మోసం చేయడం మానలేనివాడు నీసి తింటాం మానేస్తే దేవుడికి ఏమైనా ఉద్ధరిస్తాడు?
ఆచార వ్యవహారపు భక్తి. ఇక్కడ అంటాడు, నీ దేవుడని యెహోవా నీలో అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనవి ఏంటో కొన్ని మాటలు చూద్దాం. ఆయనకు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం, అబద్ధమాడు పెదవులు ఆయనకు హేయములో. అబద్ధమాడు పెదవులు ఆయనకు హేయములు. ఎప్పుడు ఇక్కడ చెప్పండి, బాప్తీసం ఎప్పుడు తీసుకున్నారు అని అడిగితే మీరందరూ టక్క 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 చెప్తారు. 10 అయిందండి, 25 అయిందండి, 20 అయిందండి, 2 అయింది, 3 అయింది. కానీ నేను అంటాను, నువ్వు బాప్తీసం తీసుకోవడాన్ని బట్టి కాదు నాయన, అబద్ధం మానేసి ఎన్ని రోజులైంది? సూటైన ప్రశ్న. అబద్ధం మానేసి ఎన్ని రోజులైంది చెప్పగలవా? ఇప్పుడు చెప్పండి, బాప్తీసం తీసుకున్నావు కాబట్టి పరలోకం వెళ్తావా? అబద్ధం మానలేదు కాబట్టి నరకానికి వెళ్తావా? నువ్వు రాసుకోవాలి బైబిల్లో. మళ్ళీ ఆ ఊరు నుంచి పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని ఎన్ని మాట్లాడటానికి ఎంత ధైర్యం అండి అని మీ పాస్టర్ గారి మీద దెబ్బలాడారు. కానీ నువ్వు రాసుకోవాలి. అబద్ధం మానేసి ఆయన అంటున్నాడు, అబద్ధమాడు పెదవులు నాకు అసహ్యం. అంటే ఆ వ్యక్తి అంటే దేవునికి ఏమేస్తుంది? ఇప్పుడు అసహ్యమైన చోట ఆయన ఉంటాడా? మీరు చూడండి, మీ నోట్లో ఉమ్ము, అది లోపల ఉన్నంత కాలం బబుల్ గమ్ నవ్వులుతున్నారు అనుకోండి, లోపల నవ్వులుతున్నప్పుడు తీయగా, ఉప్పగా, సంథింగ్ గుడ్గా ఎన్ని గంటలైనా నవ్వలొచ్చు. కానీ ఒక్కసారి బయట కూసామనుకోండి, మీ ఉమ్మే బయటికి వేసిన తర్వాత చూడడానికి మీకు అక్కడ కూర్చోవడానికి కూడా అసహ్యం. ఇప్పుడు ఆయన అంటాడు, అబద్ధం ఆడేవాడు నాకు ఇష్టం లేదు అనడం లేదు, అబద్ధం ఆడే పెదవులు నాకు అసహ్యం. అంటే ఒక మాట చెప్పనా, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను, అబద్ధం ఆడేవాడితో ఎవడు లేడు? దేవుడు లేడు. అబద్ధం ఆడేవానితో దేవుడు లేడు. నేను చెప్పడం లేదు, ఆయన అంటున్నాడు, నాకు అసహ్యం. తర్వాత మాట దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములే. అవేవనగా అహంకార దుష్టయు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచన చేసించు హృదయము, కీడు చేటుకు త్వరపడు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించడం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే దేవునికి అసహ్యం. మొదటి మాటని ఇక్కడ ముగించి కొంచెం ముందుకు వెళుతున్నాను, ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడితే మనం పూర్తిగా చెప్పలేం. దేవుని మాటల్లో ఆయన సాన్నిధ్యం ఉంటే సంతోషం, ఆయన సాన్నిధ్యం ఉంటే ఆనందం. ఈ రాత్రి మీ ఇంటిలో ఎన్ని సౌకర్యాలున్నా, ఈ రాత్రి మీ ఇంటిలో ఎంత విలువైన వస్తువులున్నా, ఈ రాత్రి మీ ఇల్లు ఎంత అందమైనదైనా జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఉన్నాడా? లేకపోతే ఈ సభ అనంతరం ఒక్కసారి ప్రభుతో మాట్లాడు. ఆయన నీతో లేడు అనిపించి నీకు స్పృహ వస్తే ఎందుకు లేడో చూడు. ఆయనకు అసహ్యమైనది ఏదో నీలో ప్రవేశించింది కాబట్టే నిన్ను కోరుకున్నవాడు కూడా కాని స్థలానికి వెళ్ళిపోయాడు. రెండో మాట చూద్దాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. అనగా ఈ మాటలో మనం చూస్తే విధేయత. ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో చెప్పినది చేయండి. చాలాసార్లు లోకంలో దేవుడు అంటాం కానీ అంతా లోకంలో మనుషులు చెప్పిన పరిస్థితులే నడుస్తుంటాయి. క్రైస్తవులు భక్తి పెళ్ళిళ్ళు వస్తే బయటపడతాయి, క్రైస్తవులు భక్తి ఇళ్ళులు కట్టేటప్పుడు బయటపడతాయి, క్రైస్తవులు భక్తి కొన్ని సందర్భాల్లో బయటపడుతుంటాయి. విధేయత, ఘనతకు ముందు వినయముండును. ఇప్పుడు ఆయన నీతో ఉంటే
నువ్వు ఆయన చెప్పింది చెయ్యాలంతే. ఆయన చెప్పింది చెయ్యాలంతే. ఈ రోజున మన జీవితంలో ఆయన చెప్పింది చేయగలుగుతున్నామా? ఆదాము అబ్రహాం గారి గురించి ఒక మాట మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి తిని. సొదొమ గొమొర్ర పట్టణాల్ని నాశనం చేయడానికి దేవుడు వచ్చాడు. ఎందుకంటే ఆ పట్టణపు పాపం దేవుని దృష్టికి ఘోరమైందట. ఆ పట్టణపు పాపం దేవుని దృష్టికి ఘోరమైందట. కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చాడు. కానీ అబ్రహాం మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంకా అబ్రహాము ఇలాగే నిలబడున్నాడు. ఇప్పుడు ఎదరికెళ్ళిన దేవుడు అబ్రహాము నిదానించి చూశాడు. అబ్రహాము హృదయంలో దేవుడు అనుకుంటున్నాడు ఏంటంటే, నాకు ఇంత ఆనందం ఇచ్చిన నా దేవుణ్ణి నా పిల్లలకు పరిచయం చేయాలి. నా పిల్లలకు పరిచయం చేయాలి అంటే విధేయత అనేది అబ్రహాములో చూడండి. అబ్రహాములో చూడండి. ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో లోబడే వాళ్ళగా, వాక్యానికి విలువనిచ్చే వాళ్ళగా మనం ఉండగలుగుతున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు, ఒక తరము వారు మరొక తరము వారు ఎదుట నీ క్రియలను పొగడుదరు, వారు ఆ తర్వాత వారికి ప్రకటిస్తారు. ఎప్పుడైనా నీ పిల్లలకి మాట్లాడేటప్పుడు దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడేవా? దేవుడు చేసిన ఆశ్చర్యాల గురించి మాట్లాడేవా? ఎంతసేపు మీ తాత మనకు ఎంత అన్యాయం చేశాడో తెలుసా, ఇదిగో మనల్ని కాదని మీ పెదనానికి ఎంత ఇచ్చాడో తెలుసా, మనల్ని కాదని మీ మేనత్తకి ఎంత పెట్టాడో తెలుసా. అరే అపంశోపంతి లేని పిల్లోడులో నువ్వేం పోసావు? విషం. విషం తెలుసా మీకు? నోటిలోనికి వెళ్ళేది కడుపును మాత్రమే పాడు చేస్తుంది, చెవులోనికి వెళ్ళేది జీవితాలను నాశనం చేస్తుంది. కడుపులోనికి వెళ్ళేది కడుపును మాత్రమే పాడు చేస్తుంది, కానీ చెవులోనికి వెళ్ళింది జీవితాలను నాశనం చేస్తుంది. ఇదిగో దీనస్థితిలో ఉండగా దేవుడు నన్ను హెచ్చించాడయ్యా. మనము ఈ సంవత్సరాలలో ఇంత క్షేమంగా ఉన్నామంటే ఆయన యొక్క కాపుదల అని ఎప్పుడైనా చెప్పగలిగావా? కానీ నీ పిల్లలకి లేనిపోని సంగతులు బోధిస్తుంటావు, లేనిపోని సంగతులు. కానీ అబ్రహాం అంటున్నాడు, నాన్న నువ్వు నాకు పిల్లలనిస్తే నేను వాళ్ళని నీ కొరకు పెంచుతాను. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది. కనుక ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన వారులారా, విధేయత. దేవుని వాక్యానికి, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి, సేవకునికి, సంఘపు పెద్దలకు సంఘం ఎలా ఉండాలి? విధేయత చూపేదిగా, విధేయత చూపేదిగా. ఆ రోజున చూడండి, ద్రాక్షారసం అయిపోగానే మరి అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, నీళ్లతో నింపండి అన్నాడు. నీళ్లతో పోసారు. ఇప్పుడు పట్టుకెళ్ళి వాళ్ళకి పోయండి అన్నాడు. మీరు చెప్పండి, నీళ్లు బాణలో పోసాక ద్రాక్షారసం అయ్యాగా, వీళ్ళు పట్టుకుని వెళుతుండగా ద్రాక్షారసం అయ్యిందా? వాళ్ళు తాగుతున్నప్పుడు ద్రాక్షారసం అయ్యిందా? చూడండి, నేనంటాను, వాళ్ళు ఎప్పుడు లోబడ్డారో అప్పుడే నీళ్ళు ఏమైపోయినాయి. ఈ రోజున మీరు ఆలోచన చేయండి, మీరు ఎప్పుడు లోబడతారో కుటుంబం అప్పుడే ఆశీర్వదించబడుతుంది. మీరెప్పుడు ప్రభువు మాటకు విలువిచ్చి తల వంచుతారో, ఈ రోజున మీ కుటుంబాలకి అధినేత ఎవరు? ఆయన సాన్నిధ్యం ఉండాలి. రెండవది ఆయన అధికారం ఉండాలి. అంటే ఆయన మాటే, ఆయన మాటే, ఆయన మాటే. ఎన్ని మాటలైనా చెప్పుకుంటాం, కానీ ఎలక్షన్ రాగానే 10-15 మంది పోటీ చేస్తారు.
4 మెయిన్ పార్టీలు ఉంటాయి. 4 మెయిన్ పార్టీలు ఉంటాయి. 2 పార్టీలు డబ్బులు పంచిపెడతారు. అవునా? 4 మెయిన్ పార్టీలు ఉంటాయి. 2 పార్టీ వాళ్ళు డబ్బులు పంచిపెడతారు. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి మోసం చేస్తే నరకానికి వెళ్తాడా? 2 సార్లు మోసం చేస్తే నరకానికి వెళ్తాడా? 100 సార్లు మోసం చేస్తే నరకానికి వెళ్తాడా? మన ఇండియన్ పీనల్ కోడ్లో ఒక్కసారి హత్య చేస్తే ఉరేస్తారా? 100 మందిని హత్య చేస్తే ఉరేస్తారా? మాట్లాడరేంటి? ఇప్పుడు చూడండి, ప్రతి 5 సంవత్సరాలకి తక్కువలో తక్కువ 4 ఎలక్షన్లు వస్తాయి. ఒక ఎమ్మెల్యే ఎలక్షను, ఒక పంచాయతీ ఎలక్షను, ఒక ఎంపీటీసీ ఎలక్షను, ఒక సొసైటీ ఎలక్షను. ఇవి ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో వస్తాయి. 2 డబ్బులు పంచిపెట్టే బ్యాచ్ అన్ని ఎలక్షన్లోనూ ఉంటారు. ఇప్పుడు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటారు వీళ్ళు? ఇలాంటి మీటింగ్లో 9:30, 10 అయ్యేసరికి కన్నులు ఇలా మూతపడిపోతుంటాయి. ఆ రోజు ఏ రోజు? ఆ రోజు మాత్రం తెల్లవారిపోతుంది అనేసరికి ఏంటంటా మన ఈదులోకి ఇంకా రాలేదు, తలుపు కూడా వేసుకోరండి వీళ్ళు. అలా జారేసి ఉంటుంది. జోళ్ళు చప్పుడు వినబడగానే టక్కని మీరు తప్పుడు 60 కేకలు ఎత్తి వినబడదు వాళ్ళకి. అవునా కదా? 2 దగ్గర తీసుకుని ఎంతమంది కొట్టేస్తారు వీళ్ళు అంటే? 2 వాడిని ఏం చేశారు? మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్నిసార్లు డబ్బులు తీసుకున్నారు, ఎన్నిసార్లు చేశారు? అవునా? ఈసారి అయినా కొంచెం ఆలోచన చేయండి. మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము డబ్బులు తీసుకోం. ఇలాగంటే విశ్వాసులు అంటారు, ఊరుకోండి పాస్టర్ గారు, మనం తీసుకోకపోతే ఆడు తినేస్తాడండి. ఎవడ ఇదో పెద్ద జోక్ అనమాట. మనం తీసుకోకపోతే ఆడు తింటే నీకెందుకు, చస్తే నీకెందుకు? నీ జీవితం నీ లక్ష్యం, నీ జీవితం నీ లక్ష్యం. ఎప్పుడైతే మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మేము ప్రభువుని నమ్ముకున్నాం, తీసుకోం. మళ్ళీ అడగడాడు. వద్దండి అన్నాం అనుకోండి, పర్వాలేదండి అంటాడు. కాదన్నాం అనుకోండి, పుచ్చుకోండి అంటాడు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఈ రోజున మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న మనమే ఒక చైతన్యాన్ని తీసుకురాగలిగితే, ప్రత్యేకత, ఆ విధేయత మన జీవితంలో ఉంటే, రాబోతున్న ఎలక్షన్లో సాధ్యమైతే ఏంటి? ఖచ్చితంగా మేము తీసుకోం. 2014లో మందిరం కడుతున్న ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం ఎలక్షన్లో కాంటాక్ట్ చేసినటువంటి గోకరాజు గంగరాజు గారు వచ్చారు. అప్పుడు మా మందిరం స్లాబ్ వేయడానికి దగ్గరికి వచ్చింది. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారండి మీ చర్చికి స్లాబ్ వేయిస్తామండి అన్నాడు. నేను అన్నాను, మా చర్చికి స్లాబ్ వేయటానికి మీరెవరండి అన్నాను. ఇలాగ ఆయన పంపారండి అన్నాను. ఆయన పంపితే మాకు వద్దులే, అసలు మా దగ్గర ఉన్న డబ్బే ఎలా ఖర్చు పెట్టాలో మాకు తెలియట్లేదు, మళ్ళీ మీ డబ్బు మాకెందుకు అన్నాను. అది కాదండి పాస్టర్ గారండి, మీరు దేనికో దానికి వాడండి అన్నాడు. మీకు చేతనైన చోట వాడుకోండి, మాకు అవసరం లేదన్నాను. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు పీతాన్ జస్టినాన్ గారు వచ్చాడు. ఆయన కూడా చూసి వెళ్ళాడు. సాయంత్రం వేరే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, పాస్టర్ గారు మీ చర్చికి ఏదైనా చెయ్యాలంటున్నారండి మినిస్టర్ గారు అన్నాడు. మా చర్చికి ఏం చేయని అవసరం లేదు, మా చర్చిలోనే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ సేవలే మేము ఆడుకోలేకపోతున్నాం, మళ్ళీ మీ సేవ మాకెందుకులేని ఆయన. జీవితంలో ఓ ప్రత్యేకత, జీవితంలో ఈ లోకం ఇచ్చేది ఏదైనా చచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆయన కోసం నిలబడడం నేర్చుకుంటే చచ్చిన తర్వాత బ్రతికిస్తుంది. ఏది ముఖ్యం? చచ్చేదాకా బ్రతికించేదా, చచ్చిన తర్వాత బ్రతికించేదా?
చచ్చేదాకా బ్రతికించే దొంగోడిని కూడా బతికిస్తుంది అది. కానీ చచ్చిన తర్వాత బ్రతికించేది ఇదిగో విధేయత. మరి నీ జీవితంలో అలాంటి విధేయత ఉందా? మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. అంటే ఒక మాట చెప్పనా, పెద్దలు పిల్లలకు మాదిరి. పెద్దలు పిల్లలకు మాదిరి. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే, ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే, ఒకటి ఆయన సాన్నిధ్యం ఉండాలి, రెండవది ఆయన అధికారం ఉండాలి, మూడవది ఇంటిలోని పెద్దలు పిల్లలకు మాదిరి. 5 సంవత్సరాలప్పుడు ఆ అబ్బాయి అనుకుంటాడు, మా నాన్నకు తెలిసిన విషయాలు ఎవరికే తెలియవు అనుకుంటాడు. 10 సంవత్సరాలు వచ్చేసరికి మా నాన్నే నిజమైన హీరో అనుకుంటాడు. 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత, డాడీ నీకేం తెలియదు కూర్చో. అవునా కదా? ఆడికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా నాన్నకంటే నేనే బెటర్ అనుకుంటాడు. ఆడికి 35 వచ్చిన తర్వాత మా నాన్న ఎలా పెంచాడంట, అప్పటికి ఎలా పెంచావు నాన్న అని అడుగుదామంటే అలా బాగుండడు అక్కడ. కనుక జ్ఞాపకం చేసుకోండి, పెద్దలు పిల్లలకి ఎలా ఉండాలి? మాదిరి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారు సంగతులను విచారించు, వారు పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకో. అంటే ఇంటిలోని పెద్దలు పిల్లలకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఆనందం ఉంటుంది. ఎందుకంటే నేను మాదిరిగా జీవిస్తే నా కొడుకు నాలా ఉంటాడు. ఒక తల్లి మాదిరిగా జీవిస్తే కూతురు తల్లిలా ఉంటుంది. చాలాసార్లు పిల్లల గురించి ఆందోళన ఎప్పుడు పడతామో తెలుసా? మన బ్రతుకులు బాగోనప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారు, మన ప్రవర్తన పరివర్తన చెందినదై పవిత్రతతో ఉంటే పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున మన జీవితాల్లో చూడండి, మావాడు పుల్లాగా ఉండాలి, మావాడు మేకలాగా ఉండాలన్న ఆలోచన తప్ప మా అబ్బాయి నాలా ఉండాలని ఎవడు అనుకోవట్లేదు. అవునా? మావాడు పులండి, ఎందుకు మనుషులను తింటానుగా. మావాడు సింహం అండి, ఇక్కడ సింహాలు పులులు కాదు. నీ కొడుకు నీలా ఉండాలి. అంటే ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎలా జీవిస్తే నీ కొడుకు అలా ఉంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోధా దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవునికి దృష్టికి నీతివంతులై ఉండిరి. ఎలా ఉన్నారట? నీతిమంతులు. ఒక కుటుంబ వ్యవస్థ ఇద్దరు స్త్రీ పురుషుల మీద ఆధారపడి ఉంటుంది, వారికున్న ఆర్థిక పరమైన వనరుల మీద కాదు. ఒక కుటుంబ వ్యవస్థ సంతోషం ఇద్దరు స్త్రీ పురుషుల మీద ఆధారపడి ఉంటుంది, వారికున్న ఎడ్యుకేషన్ మీద కాదు, వారికున్న విద్యా అర్హతలను బట్టి కాదు. అంటే భార్య భర్త, భార్య భర్త, కుటుంబం కుటుంబం అని ఆలోచన చేస్తే ఈ లోకంలో 2 రకాల భార్యలు ఉన్నారట. మొదట ఆమె భర్తను రాజుగా చేసి తాను రాణిగా కూర్చుంటుందట. మరొక ఆమె భర్తను బానిస చేసి యజమానిగా ఉంటుందట. వీళ్ళిద్దరిలో ఎవరికి విలువ ఎక్కువ? రాణిగారికి విలువ ఎక్కువ, యజమానికి విలువ ఎక్కువ? మళ్ళీ చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. రాణిగారికి విలువ ఎక్కువ, యజమానికి విలువ ఎక్కువ?
మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక భార్య భర్తను రాజును చేసి రాణిగా కూర్చుంది. మరొక ఆమె భర్తను బానిసగా చేసి యజమానిగా కూర్చుంది. ఈరోజున చూడండి, వీళ్ళిద్దరిలో రాణికి విలువ ఎక్కువ, రాణికి ఆరోగ్యం ఎక్కువ, రాణికి ఆలోచన తక్కువ. ఎందుకంటే ఆమె ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ యజమాని, ఈరోజున చాలాసార్లు కుటుంబ వ్యవస్థ ఇక్కడే పాడైంది. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక మంచి కుటుంబం, ఒక సాంప్రదాయకమైన సగటు భారతీయ కుటుంబం, ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం ఎలా ఉంటుంది అని అడిగితే, పెద్దలు పిల్లలకి మాదిరి. ఈ మాదిరి ఏంటి? మీరు చూడండి, చాలాసార్లు మీ పిల్లలు అంటారు, ఇదిగో ఆ పక్కింటోని చూసి నేర్చుకో, ఇదిగో ఎదురింటోని చూసి నేర్చుకో. ఏ తండ్రి అయినా నన్ను చూసి నేర్చుకో చెప్పగలవా? ఏ తల్లి అయినా నన్ను చూసి నేర్చుకో. అత్తగారిని ఎలా చూడాలో నన్ను చూసి నేర్చుకో. ఆడబడుచుని ఎలా చూడాలో నన్ను చూసి నేర్చుకో. తోటి కోడల్ని ఎలా చూడాలో నన్ను చూసి నేర్చుకో. చెప్పగలవా? మీ అత్తగారితో నువ్వు మాట్లాడో, నీ కూతురికి ఏం చెప్తావు? ఒక తల్లి కొడుకుని రెడీ చేస్తూ ఇలా అందనమాట, రేయ్ బాగా చదువుకో, మంచి పిల్లం వస్తానంట. బాగా చదువుకో, మంచి పిల్లం వస్తుంది. ఇప్పుడు ఈడు అన్నాడు, మమ్మీ డాడీ బాగా చదువుకోలేదా? వాళ్ళ అమ్మకు మతిపోయింది అసలు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎలాంటిదో వాడికి అర్థమైంది. మంచి పిల్లం ఎలా ఉంటుంది ఎవరికి అర్థమైంది? కొడుకు అర్థమైంది. ఇప్పుడు అన్నాడు, డాడీ మంచిగా చదువుకోలేదా? ఈరోజున ఎలా ఉండాలి? 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే తత్వం. భార్య భర్తను, భర్త భార్యను అర్థం చేసుకుంటే అరణ్యం కూడా అంతఃపురమే. అర్థం చేసుకుంటే రోగం కూడా ఆరోగ్యమే. అర్థం చేసుకుంటే సమస్యలు కూడా సంతోషమే. అర్థం చేసుకుంటే చీకటైనా వెలిగే. అబ్రహాముని శారా అర్థం చేసుకుంది, శారాని అబ్రహాము అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఎడారిలో కూడా ఐశ్వర్యాన్ని అనుభవించారు. ఈ రాత్రి సమయంలో ఎన్నేళ్ల మీ జీవితంలో భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోకపోతే అంతఃపురం కూడా అరణ్యమే. ఈ రోజున అందరూ ఉన్నా కూడా ఇంటిలో ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతమంది లేరు? ఇక్కడ కూర్చున్న ప్రియమైన వారులారా, మీ జీవితంలో మీ భార్య మీకు అర్థమైందా? మీ భర్త మీకు అర్థమైందా? అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడు ఆ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆ జీవితం ఆనంద మాధుర్యతను కలిగి ఉంటుంది. అర్థం చేసుకోవడం విఫలమైతే జీవితం వ్యర్థం అనిపిస్తుంది. 1. 2, భార్య భర్త మీద, భర్త భార్య మీద ఆధారపడాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. అయితే ఆ ఆధారపడ్డం, ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. ఒక భార్య భర్త మీద, భర్త భార్య మీద ఆధారపడితే, ఇక్కడ ప్యాకేజీ సమస్యలు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కాదు, మెంటల్ బ్యాలెన్స్ గురించి, ఆర్థిక సౌలభ్యం గురించి కాదు, మానసిక వికాసం గురించి ఆలోచన చేయాలి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తున్నావు, మెంటల్ బ్యాలెన్స్ గురించి ఆలోచించటం లేదు. ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నావు, క్యారెక్టర్ గురించి ఆలోచించటం లేదు. కానీ ఈ రాత్రి మాట్లాడుతున్న మాట, ఒకరి మీద ఒకరు
ఆధారపడాలి. ఆధారపడడానికి అవసరమైనది నమ్మకం. నమ్మితే ఆధారపడగలం, ఆధారపడితే నమ్మగలం. కానీ మీరు చూడండి, మన ఆడవాళ్ళకి ఎంత చెప్పుకున్నా ఏమనుకున్నా ఒక విషయం చెప్పనా, అత్తగారు కొన్న పట్టు చీర కంటే అన్నగారు కొన్న కాటన్ చీరే అందంగా ఉంటుంది. అవును కదా? అత్తగారు బంగళా కంటే అన్నగారు పూరిపాకే అద్భుతంగా ఉంటుంది. అవునే కదా? అంటే వీళ్ళు వాళ్ళని అర్థం చేసుకున్నట్టుగా వీళ్ళని, కాబట్టి జీవితాలు నాశనం అవుతున్నాయి, బ్రతుకులు నాశనం అవుతున్నాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. అంటే నమ్మకం. ఈ రోజున సమాజంలో పెళ్ళిళ్ళకై పీటలు ఎక్కుతున్న జంటలకై విడిపోవడానికి కోర్టు మెట్టులు ఎక్కుతున్న వాళ్ళే ఎక్కువ. ఆ దేశం ఈ దేశం అని, ఆ మతం ఈ మతం అనే సంశయం లేదు. దానికోసం కౌన్సిలింగ్ సెంటర్లు వచ్చాయి. దానికోసం చాలా ఈ సమాజంలో తత్వవేత్తల దగ్గర నుంచి ఆధ్యాత్మికవేత్తల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్ని జరుగుతున్నా బాగు చేయడానికి కూడా వీలు లేనంత పాడైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది కుటుంబ వ్యవస్థ. అది కుటుంబ వ్యవస్థ. అయితే ఒక భార్య భర్తను ఎంత నమ్మాలి, భర్త భార్యను ఎంత నమ్మాలి? ఇలా జరుగుతున్న సమాజంలో ఇలా భార్య బాధితుల సంఘం, 2 సంఘాలు వచ్చినాయి. భర్త బాధితుల సంఘాలు, భార్య బాధితుల సంఘాలు. వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరికి వాళ్ళే సమానత్వం కోసం పోరాడుతూ విడాకుల చట్టాలు తెచ్చుకున్నారు. రైట్, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కానీ ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఇలా భార్య బాధితులైన వాళ్ళు ఒక 20 మంది, ఒక 50 మంది కలిసి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ డాక్టర్ గారు మా భార్యలతో కొంచెం మాట్లాడి కుటుంబాలను సరిచేయండి సార్ అన్నారు. సరే, వాళ్ళందరితోనూ మాట్లాడిన తర్వాత వాళ్ళ భార్య ఫోన్ నెంబర్లన్నీ తీసుకుని వాళ్ళందరినీ ఇలాంటి ఒక సమావేశం పెట్టారు. ఒక మంచి హోటల్లో సమావేశం పెట్టిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. అక్కడ ఒక బోర్డు ఉంది, ఒక టేబుల్ ఉంది, ఒక మార్కర్ ఉంది. సరే, వీళ్ళందరూ వచ్చారు, టీ ఇచ్చారు, అందరూ టీ తాగారు, హ్యాపీగా కూర్చున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ, డాక్టర్ గారు మాట్లాడుతున్నాడు, బాగున్నారా? బాగున్నాం. ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పారు. అందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందరం కలిసి ఒక అద్భుతమైన ఆట ఆడుదాం. జీవితంలో విసిగిపోయారు మీరు, కోటి ఆశలతో ప్రారంభమించిన జీవితం నిరాశలోకి వెళ్ళిపోయింది. కానీ ఒక ఆనందకరం ఈరోజు ఒక మంచి ఆట ఆడుదాం అనగానే మీ అందరి తరపున ఒక ఆమెను సెలెక్ట్ చేయండి అన్నారు. ఒక ఆమెను సెలెక్ట్ చేశారు. ఆమె వచ్చింది. ఏం పేరు అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి అంది అక్షయ్ అండి అంది. అబ్బా, అద్భుతమైన పేరమ్మా అన్నాడు. అనగానే ఎక్కడో కొంచెం నవ్వు కదా, ఆడవాళ్ళందరినీ కొంచెం అలా అలా ఒకడు వేసామనుకోండి, అర్థం చేసుకోవడం అంటే అదే. కొంతమంది పొగడ్తలకు పడతారు, కొంతమంది గిఫ్ట్లకు పడతారు, ఇంకొంతమంది వాళ్ళ జీవన స్థితిని అర్థం చేసుకుంటే. ఆమె వచ్చింది, అమ్మాయి నీ జీవితంలో వీళ్ళు లేకపోతే బ్రతకలేను అనుకునేవి ఒక 20 పేర్లు రాయి అన్నాడు. ఆమె టక్క 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 రాసేసింది. రాయిగానే ఆయన అన్నాడు, బా ఏం రాసావమ్మాయి, ఆ లెటర్లో చూస్తే ముత్తేసుకొస్తుంది అనుకో అన్నాడు. సరే, ఏం చదువుకున్నావు అనగానే MBA చేశాను సార్ అంది. మంచి చదువుకున్నావు, మంచి పేరు, అస్సలు అద్భుతంగా ఉంది నీ హ్యాండ్ రైటింగ్ అని చెప్పాడు. పెట్టి వెళ్ళిపోతుంది. లేదు లేదు ఇప్పుడు కొంత చూడు అన్నాడు. ఈ 20 మందిలో వీళ్ళు లేకపోయినా బ్రతుకుతాను అనుకున్నాయి ఒక 6 పేర్లు తుడమ్మా అన్నాడు. డస్టర్ తీసుకుని వాళ్ళు తుడిచి పాడేసింది. ఎలిమెంటరీ స్కూల్ స్టాండర్డ్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకెన్నున్నాయి ఇక్కడ? ఎన్నున్నాయి? 14. మళ్ళీ ఇలా చూసి అన్నాడు, ఇందులో వీళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకున్నాయి 4 పేర్లు తుడు అన్నాడు. ఆ అమ్మాయి ఇలా తుడి చేసింది. ఎవరంటే కాలేజీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఈ 10 మందిలో కూడా వీళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకున్నాయి
6 పేర్లు తుడు అన్నాడు. అస్సలు చిరతపూల మేక మీద పడినట్టు తుడి చేతలు పడేసింది. వాళ్ళ అత్తగారి పేరు, వాళ్ళ మామగారి పేరు, వాళ్ళ బావగారి పేరు, వాళ్ళ తోటికోళ్ళ పేరు, ఆడగుడుసు పేరు, ఎన్నున్నాయి ఇంకా, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఆయన, వాళ్ళ కొడుకు. డస్ట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఉండు. ఇప్పుడు అన్నాడు, ఈ నలుగురిలో కూడా ఇద్దరు లేకపోతే నేను బ్రతకగలను అనుకున్న 2 పేర్లు చూడు అన్నాడు. ఎవరెవరు ఉన్నాయి ఇప్పుడు? వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న పైన, కింద వాళ్ళ ఆయన. చూడండి ఎలా అని అడిగితే, ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు, ప్రేమించి చేసుకున్న భర్త, ప్రేమతో పెంచుతున్న కొడుకు. ఏమీ ఇలా చూసి బీసిపోయింది. అడుగు కదలట్లేదు. డాక్టర్ గారు అన్నాడమ్మా, మంచినీళ్ళు తాగుతావా? పర్లేదు, కొంచెం గ్యాప్ తీసుకో, ఆలోచించు. 10 నిమిషాలు పైబడి ఆలోచించి 2 పేర్లు తుడిచింది. ఏ పేర్లు తుడుచుంటుంది? ప్రేమించిన అమ్మబాబు పేరా, కోపంతో కొడుతున్న అలా ఆయన పేరా? చాలాసేపు సస్పెన్స్ తర్వాత వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు తుడిచేసింది. ఇప్పుడు 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళ ఆయన, వాళ్ళ కొడుకు. ఇప్పుడు అన్నాడు, అమ్మాయి ఫైనల్ గేమ్, ఫైనల్ రౌండ్. వీళ్ళిద్దరిలో కూడా ఒక ఆయన లేకపోతే నేను బ్రతుకుతాను అనుకున్న 2 పేర్లు, ఒక పేరు చూడు అన్నాడు. ఎవరెవరున్నారు ఇప్పుడు? ఊహించి ప్రేమించిన భర్త, ప్రేమించి కన్న కొడుకు. ఒక పక్కన భర్త, మరొక పక్కన కొడుకు. చేతులు వణుకుతున్నాయి, కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. జనమంతా ఒక బాలుకి 6 రన్స్ అన్నట్టుగా నరాలన్నీ బిగబట్టుకుని ఏ పేరు తుడుస్తుంది ఎదురు చూస్తున్నారు. ఆమె అలా ఆలోచిస్తూ భర్త కొడుకు ఆలోచిస్తుంది భర్త కొడుక. మొత్తానికి ఒక పేరు తుడిచింది. ఏ పేరు తుడిచుంటుంది? మొత్తానికి కొడుకు పేరు తుడిచింది. కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన అన్నాడమ్మా, నువ్వు సమయోచితంగా ఆడావు, చాలా అద్భుతం. కానీ 2 ప్రశ్నలు. నువ్వు పైన తుడిచిన 16 పేర్లు ఆలోచించకుండా తుడిచావు. కానీ మీ అమ్మ, మీ నాన్న పేరు తుడిచేటప్పుడు 10 నిమిషాలు ఆలోచించావు. అప్పుడు మనసులో ఏమనుకున్నావు? ఆ మంది నా జీవితాన్ని ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూశాను. అంటే నేను నడిచొచ్చిన 30 సంవత్సరాలని వెనుతిరిగి చూశాను. నా గతమంతా మా అమ్మ, మా నాన్నే కనపడుతున్నారు. ఇక్కడ నిలబడి నేను నడవబోతున్న 60 సంవత్సరాలు చూశాను. కానీ నా భర్త కనపడుతున్నాడు. నాతో రాని నా గతం నాకెందుకని మా అమ్మ నాన్న పేరు తుడిచేశాను అంది. రైట్, అద్భుతం, బాగా చెప్పావు. మరి నువ్వు ప్రేమించి పెంచుతున్న కొడుకు పేరు ఉంచుకుని నిన్ను కొడుకు పేరు తుడిచేసి నిన్ను కొడుతున్న భర్త పేరు ఎందుకు ఉంచావు? ఇక్కడేం ఆలోచించావు అని అడిగాడు. నేను నడవబోతున్న 60 సంవత్సరాల జీవితాన్ని చూశాను. ఈ జీవితంలో నా కొడుకు, నా భర్త కొంత దూరం నడిచిన తర్వాత ఒక మలుపు దగ్గర నా కొడుకు వెళ్ళిపోయాడు. కానీ నా చివరి ఊపిరి దగ్గర కూడా నిలబడింది నా భర్త. కాబట్టి నన్ను విడిచిపోయి నా బంధం కంటే నా చివరి దగ్గర కూడా ఉండగలిగిన బంధం ముఖ్యమనుకున్నాను, భర్తనే ఉంచానని చెప్పింది. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇంత అర్థమైన తర్వాత కూడా ఎందుకమ్మా భర్తను అంత కాల్చుకు తింటావు అన్నాడట. కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టుగా, డాక్టర్ కూడా చెప్పకుండా, పెట్టిన బిస్కెట్ కూడా తినకుండా, ఎవరు చెంగుతో వాళ్ళు కళ్ళు తుడుచుకుంటూ, ఎవరు ఫోన్ వాళ్ళు తీసుకుని భర్తలకు ఫోన్ చేశారట. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. మీ జీవితంలో కూడా
మీ కుటుంబంలో కూడా ఉన్న సమస్యలను అర్థం చేసుకోలేక వేదనతో కుమిలిపోతున్నారు. అంటే భార్య భర్త, అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భార్యల సైడే కాదు, భర్తలు కూడా అంతే. మీరు ఒకరికి ఒకరు జీవితం చివరిదాకా ఒకరికి ఒకరు మరి ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. మూడో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకరిని ఒకరు గౌరవించాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరు ఆధారపడాలి, ఒకరిని ఒకరు గౌరవించాలి. అంటే జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, భర్తలు సాధ్యమైనంత వరకు సాధ్యం కాకపోయినా గౌరవించటం. అంటే సపోజ్ మీ మిస్సెస్ టీ పెట్టింది, ఆవిడకి టీ పెడతాం రాదు, పెట్టింది మొత్తానికి. సరే, ఆమెకు పంచదారకి ఉప్పుకి తేడా తెలీదు. ఇప్పుడు టీ పెడితే ఇద్దరికి పెడతా, ఒకరికి పెడతా. ఆవిడకి అలా ఆయన ఇద్దరికి పెట్టింది. ఈయన టీ కప్పు మూత దగ్గర పెట్టుకున్నాడు. ఆవిడ వెంటనే అడుగుద్ది, ఏమంటే టీ ఎలా ఉంది అంటే, కొత్తగా వంట చేస్తున్నారు అనేవాళ్ళ సిమ్టమ్ ఏంటో తెలుసా, ఎలా ఉందని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఈయన ఛీ అన్నాడు అనుకోండి, తేడా వస్తుందా లేదా? ఎంత టీ ఎంత ఉంటుందో, 2 గుక్కలు కదా, కళ్ళు మూసుకుని మింగేసామనుకోండి, అబ్బా అద్భుతం అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత టీ తాగుద్దిగా, ఈవిడికి ఎలా ఉంటుంది? అసలు జీవితాంతం అర్థం చేసుకున్న ఈవిడికి సమస్య అర్థం అవుద్దా? ఎంత ఉప్పగా ఉన్న టీని అంత బాగుందని ఎలా చెప్పాడు ఆయన? జీవితంలో మరలా తప్పు చేసే ఛాయిస్ వస్తుందా? అంటే ఒకరిని ఒకరు గౌరవించడం అన్నప్పుడు ఒకరి బలహీనత దగ్గర మరొకడు నిలబడగలగడం. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, పెద్దలు పిల్లలకి మాదిరి. జకర్యా, ఎలిజబెత్ పిల్లలు లేరు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? నీతిమంతులు, నిందారహితులు. ఇప్పుడు వాళ్ళకు కొడుకు పుట్టాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉన్నాడు, కానీ అంతఃపురంలో ఉన్నాడు భయపడుతున్నాడు. హెరోదు భయపడుతున్నాడు, యెరూషలేం ప్రజలు భయపడుతున్నారు. ఈ యోహానికి ఇలాంటి జీవితం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, జకర్యాను చూశాడు, ఎలిజబెత్తును చూశాడు, నేను ఇలా బ్రతకాలి అనుకున్నాడు. ఈ రోజున మీ పిల్లలకు మీరే మాదిరి. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఆనందించిన, అవమానపరచబడిన, వాళ్ళు భవిష్యత్తులో సంతోషంతో బ్రతికిన, సంతాపంతో బ్రతికిన మీరే కారణం. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లల జీవితాలకి మీరే మాదిరి. మరి ఈ రోజున మన కుటుంబంలో అలాంటి మాదిరిగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకో. నువ్వు గనక నీ అత్తగారిని ప్రేమతో చూస్తే, నీ కోడలు నిన్ను ఎలా చూడాలో చెప్పేవాడు నీ కొడుకు. చాలాసార్లు అంటాడు, మా ఓడున్నాడండి, ఒక ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, మా ఓడున్నాడండి పనికి మాలుడండి, మా అల్లుడు బంగారం, మా అమ్మాయి గీత గీస్తే దాటడు. మా ఓడండి అస్సలు మా కోడలు చెంగట్టుకు తిరుగుతాడండి పనికి మాలినుడు. మా అల్లుడు బంగారం, మా కూతురు గీత గీస్తే. వీళ్ళిద్దరికి తేడా ఏంటి చెప్పండి? అవతలోడు కొడుకు మన మాట వింటే బంగారం, మన కొడుకు అవతలోడు మాట వింటే పనికి మాలినుడు. ఈ రాత్రి ఆలోచన చేయండి, రేపు మీ కుటుంబం ఎలా ఉండాలి అనుకుంటున్నారో వాక్యం అంటుంది, పెద్దలు పిల్లలకు మాదిరి. మరి ఆ మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నామా? జ్ఞాపకం చేసుకోండి, మీ ఇంటికి వచ్చిన ఆడబొడుచుకి మీరు చారేసి భోజనం పెడితే మీ అత్తగారు ఎంత బాధపడిందో తెలియదు, కానీ రేపు నీ కూతురు వస్తే నీ కోడలు గెంజి పోసి పెడుతుంది. ఆ రోజున ఏడాల్సి వస్తుంది. ఈరోజు నీ అత్తగారిని నువ్వు విసుక్కుని మాట్లాడితే, రేపు నీ కోడలు నిన్ను బయట నిలబెట్టి మాట్లాడుతుంది. ఆ రోజున నీ కొడుకుని ఏంట్రా అన్నావు అనుకో,
అమ్మా నాన్నమ్మని ఎలా చూసావు, మర్చిపోయావా అన్నాడు అనుకోండి, నూతులో పడి చావాలి, నూతులో పడి చావాలి. కనుక జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. రాత్రి కూడా చెప్పాను, మనుషులను బ్రతికుండగానే ప్రేమించడం నేర్చుకోండి. ఉమ్మడి కుటుంబాలు ఉండగా ఊళ్ళో మందుల షాపే లేదు. ఈ ఊళ్ళో 25 సంవత్సరాలు వెనక్కి వెళితే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఈ రోడ్డు నుంచి ఆ చివరి దాకా ఒక్క మెడికల్ షాప్ లేదు. మీ పెద్దోళ్ళని అడగండి, నాకు ఈ ఊరితో పరిచయం లేకపోయినా చెప్తున్నాను మీకు. కానీ ఈ రోజున చిన్న కుటుంబాలు అని బయటకు వచ్చాం. మీ ఊర్లో 4-5 మెడికల్ షాపులు ఉండుంటాయి. అదేంటండి, ఉమ్మడి కుటుంబాలకి మెడికల్ షాప్కి సంబంధం ఏంటి? మనుషుల మధ్య ప్రేమలు చచ్చిపోయినాయి, జబ్బులు పుట్టుకొచ్చాయి. మనుషుల మధ్య అభిమానం, ఆత్మీయతలు చచ్చిపోయినాయి, రోగాలు పుట్టుకొచ్చాయి. ఈ రాత్రి సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే మీ పిల్లలకి మీరు ఎలా ఉండాలి? మాదిరి. చివరి మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు అన్నాడు. ఏం జరిగింది అని అడిగితే, పెళ్ళికి వెళ్ళారు వీళ్ళు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసే పాస్టర్ గారు, పెళ్లి కొడుకు వాళ్ళు ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళంతా ఈ పక్కనో బ్యాచ్, ఆ పక్కనో బ్యాచ్ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే యేసుప్రభు కూడా ఆ పక్కన నిలబడి శాస్త్రులతోనూ పరిసయ్యులతోని పండితులతో మాట్లాడుతుంటే మరియమ్మ గారు ఆవేశంగా వచ్చి, ఏంటి అక్కడ మాటలు, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది చూడు అని సీరియస్గా అరిచింది. ఆయన ఏమైనా తక్కువ తిన్నాడా? వెంటనే అన్నాడు, ఏంటి ఇక్కడ నీకు పని, వెళ్ళు. ఇలా కనుక మీ అబ్బాయి అంటే, మీ అక్కారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళారు మీరు, పెళ్ళి చాలా అడవుడిగా నడుస్తుంది, సడన్గా పెరుగు అయిపోయింది. మీరు అబ్బాయి అక్కడ ఎవరితోనో మాట్లాడుతుండ్రు, రై ఏంటా పనికి మళ్ళీ మాటలు, పెరుగు అయిపోయింది వెళ్ళు అన్నాడు. ఆయన కూడా ఆవేశం వచ్చి, ఇక్కడ ఏం పని నీకు, ఎడు పిలుస్తున్నావు అన్నాడు. అందరి మంది చూస్తుండగా అనగానే వాళ్ళందరూ ఇలా తిరిగి చూశారు. ఇప్పుడు మీ మనసు ఎలా అనిపిస్తుంది? వీడి కోసం ఎంత చేసానమ్మా, వీడి కోసం ఎన్ని చేసానమ్మా, ఎంత మాట అన్న తర్వాత బతకడం ఎందుకమ్మా, బ్యాగ్ కట్టుకుని. ఇప్పుడు మరియమ్మ సీన్ కూడా అదే. అసలు నేను ఎంత పెంచానండి, ఇదిగోనండి ఈవిని కనడానికి ఈ లోకం నా మీద ఎన్ని నిందలేసింది అని ఆవేశపడవచ్చు. కానీ ఆమె ఓర్పుతో ఒక మాట అంది, ఆయన మీతో చెప్పింది అంటే ఒక మాట చెప్పిన, కుటుంబం ఆనందంగా ఉండాలంటే కుటుంబస్తులకు ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు. ఎలాంటి ఓర్పు అని అడిగితే చూడాలి, ఓర్పు. అబ్రహాము జీవితంలో కూడా మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. చూడండి, ఆదికాండ గ్రంథం 16:2. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట వినెను. అంటే ఒక మాట చెప్పన, ఇక్కడ పిల్లలు లేరు, అప్పటికే దాదాపుగా 10 సంవత్సరాలు పైబడి కనిపెట్టారు. ఇప్పుడు శారా అంటుంది, నీ దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. దాసితో పొమ్మనగానే వెళ్ళిపోయాడు. ఈ చరిత్ర అంతట్లోనూ చూడండి, హాగరు అనే ఒక క్యాండిడేట్ని తీసేస్తే ఈ ప్రపంచానికి టెర్రరిజం లేదు, ఈ ప్రపంచానికి మానవ బాంబులు లేవు, ఈ ప్రపంచానికి తీవ్రవాదం లేదు, ఈ ప్రపంచానికి అనేక బాంబులు దాడులు లేవు. అవునే కదా? అబ్రహాము తీసుకున్న తొందరపాటు నిర్ణయం, సారా చెప్పిన
తొందరపాటు నిర్ణయం ఈ ప్రపంచానికి ఏం తెచ్చింది? విపత్తు. చాలాసార్లు మన జీవితంలో అడావిడిగా తీసుకున్న నిర్ణయాలు తీరిగ్గా కూర్చుని ఏడవడానికి కారణాలు అవుతాయి. పెళ్ళిళ్ళ దగ్గర, కొన్ని సంగతుల దగ్గర అడావిడిగా తీసుకున్న నిర్ణయాలు తీరిగ్గా కూర్చుని ఏడవడానికి కారణమవుతాయి. కనుకనే మన నిర్ణయం ఆలోచించి చెయ్యాలి. ఆలోచించి, దాన్నే ఓర్పు. ఎలాంటి ఓర్పు? మనం ఈ సీజన్ రాగానే పచ్చడి పడుతుంటాం. ఆవకాయ పచ్చడి పడతాం. మీరు చూడండి, పచ్చి కారం, వెల్లుల్లి, ఉప్పు, నూనె, మెంతులు, ఇంకా ఆవాలు, మామిడికాయ ముక్కలు. మీ ఇంటికి వచ్చిన చుట్టానికి ఓ ప్లేట్లో ఆవు పిండి, ఓ ప్లేట్లో కారం పెట్టారనుకోండి, తింటలా? ఉప్పు కారం కలుస్తుందా? నూనె ఉప్పు కలుస్తుందా? ఇవి ఏ ఒక్కటి కలవు. కనీసం వాసనైనా బాగుంటుందా? బాగోదు. కానీ వీటన్నిటిని ఒకదానితో ఒకటి కలిపి జాడీలో వేసి మూత పెట్టి 3 రోజుల తర్వాత దాని మూత విప్పితే ఆంధ్రా నుంచి అమెరికా దాకా వస్తుంది. తింటే చస్తావని డాక్టర్ చెప్తే తిన్న తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఏంటది? ఇప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఓర్పు. నూనె ఉప్పును ఓర్చుకుంది, ఆవాలు కారాన్ని ఓర్చుకున్నాయి, మామిడి ముక్కలు కుడి ఎడమ ఎరగని మామిడి ముక్కలు. పాపం అవి ఎలాంటి ముక్కలంటే కదా, నినివే పట్టణస్తులు లాంటివి అనమాట. వాటికి ఏ పాపం పుణ్యం తెలియదు. పాపం వాటిని ముక్కల కింద నరికి ఇందులో వేస్తే సహించి ఒకదానిని ఒకటి అర్థం చేసుకుని అలా 3 రోజులు ఉండేసరికి ఒక అద్భుతమైన వాసన, ఒక అద్భుతమైన రుచి. అవునా కదా? ఆవకాయ కంటే రుచి అయింది ఏదైనా ఉందా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. మనుషుల జీవితాల్లో జీవం లేని వస్తువులే ఒకదానితో ఒకటి సహించినప్పుడు, అంత అద్భుతమైన రుచి కలిగించినప్పుడు జీవం కలిగిన మనుషులు, ఉప్పు లాంటి కటువు కలిగిన అత్తగారు, నూనె లాంటి జిడ్డు ముఖం వేసుకున్న తోటికోడలు, కారం లాంటి కరుకైన ఆడబొడుచు, వీళ్ళందరి మధ్య నువ్వు మామిడి ముక్క లాంటిదా అని అనుకో. సహిస్తే నీ కుటుంబం ఊరిలో కోటై నిలబడుతుంది. సహిస్తే ఊరిలో కోటై నిలబడుతుంది. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. అత్తగారు మాట్లాడిన చిన్న మాటకి ఇంటిలోంచి భర్తను తీసుకువెళ్ళిపోయిన వ్యక్తులు, అన్నగారు మాట్లాడిన చిన్న మాటకి భార్యను తీసుకుని ఇంటిలోంచి వెళ్ళిపోయిన తమ్ముళ్ళు, ఆడబడుచు చెప్పిన చిన్న మాటకి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన చిన్న కోడళ్ళు. మెట్లు దిగాలి అంటే బ్యాగ్ సర్దుకుంటే చాలు, దిగిన మెట్టి ఎక్కాలి అంటే బ్రతుకంతా ఆలోచించాలి. ఈ రాత్రి మీ కుటుంబాలలో చిన్నపాటి అపార్థాలు, చిన్నపాటి సమస్యలు ఎంత విచ్ఛిన్నం చేశాయో, రక్త సంబంధులు అన్న సంగతులు కూడా మరిచిపోయిన పరిస్థితులు. కానీ ఈ కుటుంబం మనకు చెప్తుంది ఓర్పు. ఈ రోజున ఆ ఓర్పు నీకుందా? ఈ రోజున చాలా జీవితాల్లో మనం చూస్తున్నాం, విడాకులు తీసుకోవడానికి కారణం అపార్థాలు కాదు, ఓర్చుకోలేకపోవడమే. ఒత్తిడి లేని ఉద్యోగం, నష్టం లేని వ్యాపారం, విసుగు లేని వ్యవసాయం ఈ ప్రపంచంలోనే లేదు. మరి సమస్య లేని కుటుంబం ఎక్కడా? ఓర్చుకోవడం చేతనైతే, సహించడం చేతనైతే
సమస్యలు కూడా సంతోషమే. కాబట్టి మరి అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి. ఈ రోజున అందమైన కుటుంబానికి ప్రాముఖ్యమైన 4 సూత్రాలు చెప్పాను మీకు. 1, ఆయన సాన్నిధ్యం ఉండాలి. 2వది, ఆయన అధికారం ఉండాలి. 3వది, మీ పిల్లలకు మీరు మాదిరై ఉండాలి. 4వది, మీకేముండాలి? ఓర్పు. ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తారా, ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి కూడా ఏడవనటువంటి వ్యక్తి, ఒక్కసారి కూడా దిగులు పడనటువంటి వ్యక్తి. సొంత వెహికల్ లేదని, కట్టుబట్టలు లేవని, తినడానికి ఆహారం లేదని ఎప్పుడూ బాధపడలేదు, ఎప్పుడూ నిరాశ చెందలేదు. నిరంతరం ఆనందించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. కారణం ఏంటో తెలుసా? ఆయన అంటాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. 2వది అంటాడు, ఆయనకిష్టమైనది నేను చేస్తున్నాను. ఆయనకిష్టమైనది నేను చేస్తున్నాను. ఆయన అంటాడు, నేను మీకు మాదిరి. నేను మీకు మాదిరి. ఆ సిలువలో ఆయనను హేళన చేస్తున్నా ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో ఆలోచించేయండి. యేసుక్రీస్తు ఆనందపు రహస్యం, యేసుక్రీస్తు సంతోషపు యొక్క రహస్యం తండ్రి సాన్నిధ్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి సాన్నిధ్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి అధికారానికి లోబడిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రపంచానికి మాదిరికరంగా ఉన్నాడు. సమస్యలలో ఓర్చుకోవడం నేర్చుకున్నాడు. ఈ రాత్రి మీ జీవితాలను ఆలోచన చేయండి. ఒక చెట్టు అడవిలో చాలా ఏపుగా అందంగా పెరిగిందట. ఒక వడ్రంగి ఆ చెట్టును చూసి ఆ పనివాళ్లతో చెట్టును కొట్టిస్తుంటే చెట్టు బాధపడుతుందట. ఇంత అందమైన నన్నెందుకు ఈ వడ్రంగి ఇంత చిత్రహింస పెడుతున్నాడు అని అడిగితే దాన్ని ముక్కలుగా నరికి తెచ్చి కార్ఖానాలో వేశారు. ఇప్పుడు ఆ కోత మీద, మిషన్ మీద, సామెల మీద పెడితే మళ్ళా ఏడుస్తూ ఉంది. దాన్ని 5 నిమిషాల్లో మొక్క చెక్కల కింద కోసి అవతల పడేశారు. సరే, ఇప్పుడు కోయబడిన ఆ చెక్కను తీసుకెళ్ళి చిత్తుడి మిషన్ మీద పెట్టి చెక్కారు. ఇప్పుడు పట్టుకెళ్ళి డిజైన్ చెక్కే మిషన్ మీద పెట్టారు. గొడ్డలతో కొట్టడం గంటలు అయిపోయింది. చెక్కల కింద కొయ్యడం 5 నిమిషాల్లో అయిపోయింది. చిత్తిడి పట్టడం 10 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడు ఉలితో కొడుతుంది. అది డిజైన్ చెక్కడం చూసారు ఎప్పుడైనా? టక 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 కొడతా ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా యాతన పడుతుంది, బాధపడుతుంది. ప్రేమైన వారులారా, ఎంతో 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 ఏడుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఆ చెక్కను తీసి ఇలా గోడకి జారేశారు. జారేయగానే అటుగా పోతున్న ప్రజలందరూ నిలబడి చూస్తున్నారు. చెక్క అనుకుందట, ఏంటి వీళ్ళందరూ నా వైపు చూస్తున్నారేంటి, నన్ను చూస్తున్నారేంటి అని చెక్కలో నుండి బయటకు వచ్చి దాని ముందు నిలబడి చూసిందట. ఏడుస్తున్న చెక్క ఆశ్చర్యంతో, ఆనందంలో, అరే నాలో ఇంత అందం ఉందా, నన్ను, నాలో ఉన్న సామర్థ్యాన్ని, నాలో ఉన్న అందాన్ని వెలుపలకు తీయడానిక ఈ పిచ్చోడు ఎంత కష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని శ్రమలైనా, కష్టాలైనా నీ జీవితాన్ని గాడిలో పెట్టడానికే, నీ బ్రతుకుని సరిచేయడానికే. నీ అత్తగారు నిన్ను తిట్టినా, నీ తోటికోళ్ళని కాదన్నా, నీ అన్న నిన్ను గద్దించినా, మీ నాన్న నీ మీద ఆవేశపడినా నిన్ను బాగు చేయాలనే తలంపే కానీ నిన్ను పాడు చేయాలని మాత్రం కాదు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? మన ప్రభువే మనకు మాదిరై ఉండగా మన కుటుంబాలు ఒక్కసారి ఆలోచన చేసుకుని ఆయన ఎదుటి సాగిలి పడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మన బ్రతుకులో ఆయన మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాటలు, ఆనందకరమైన కుటుంబం, సంతోషభరితమైన ఇల్లు, సంతోషభరితమైన ఇల్లు. ఈ లోకంలో ఆలోచించు, అందమైన కట్టడాలు ఎవడైనా కట్టొచ్చు. ఆనందంగా బ్రతికే మార్గం యేసు మాత్రమే. ఈ రాత్రి నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించు. ఆశీర్వదించగలిగిన, ఆదరించగలిగిన,
నిర్మాణకుడైన యేసు నీతో ఉన్నాడా? నీ దేవుడు నీతో ఉన్నాడా? ఈ ప్రాంగణంలో ఉన్న ప్రియమైన వారులారా, ఎవరికి వారే మీ హృదయ పరిశీలన చేసుకుని, నా దేవుడు నాతో ఉన్నాడా? నా దేవుడు నాతో ఉన్నాడా? ఒక రోజంతా ప్రయాణం చేసి వెనుతిరిగి చూసుకున్న మరియ గొళ్ళుమంట ఉంది. ఇదిగో సంసోను వెనుతిరిగి చూసుకుంటే తాళ్ల మధ్య బంధించబడి కనపడ్డాడు. సౌలు చూసుకుంటే సమస్యల మధ్యలో కనపడ్డాడు. ఈ రాత్రి నీ కుటుంబం కన్నీటి పర్యంతంలో ఉంది అంటే, నీ కుటుంబం సమస్యల మధ్యలో ఉంది అంటే, ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడేమో. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడేమో. ఆయనకు అసహ్యమైనదేదో, ఆయనకి ఇష్టం లేనిదేదో, ఆయన మనసును గాయపరిచినదేదో నీ బ్రతుకులో ప్రవేశించుందేమో. ఆలోచించగలవా? ఆలోచించగలవా? రెండవది మాట్లాడుతున్నాడు. ఆయన అధికారానికి లోబడే వ్యక్తిగా, ఆయన అధికారానికి లోబడే వ్యక్తిగా, విధేయత కలిగిన వ్యక్తిగా ఉండలేకపోతుంటే ఆలోచించు. నీ బ్రతుకు నీ పిల్లలకు మాదిరిగా ఉందా? సమస్యల మధ్య ఓర్చుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఆలోచించు. 4 విషయాలు ఈ రాత్రి దేవుని లేఖనంలో నుంచి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. మన జీవితాలను ఆశీర్వదించాలని, మన కుటుంబాలను సంతోషంతో ఉంచాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎక్కడ దేవుని సాన్నిధ్యం ఉందో అక్కడ సంతోషం, ఎక్కడ దేవుని సాన్నిధ్యం ఉందో అక్కడ ఆనందం, ఎక్కడ దేవుని సాన్నిధ్యం ఉందో అక్కడ ఆరోగ్యం. ఈ రాత్రి నీ జీవితాన్ని ఆలోచించు. ఎవరు ఆయన అధికారానికి లోబడుతున్నారో ఆయన త్రోవలు సరళం చేసేవాడుగా ఉన్నాడు. ఎవరు పిల్లలకు మాదిరై ఉన్నారో బ్రతుకులు ఆనందదాయకంగా ఉంటున్నాయి. ఎవరు ఓర్చుకుంటున్నారో వారు ఆశీర్వదించబడుతున్నారు. ఈ రాత్రి నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ప్రేమిస్తున్న ప్రభువు వైపు చూడు. లోపాలు కనబడుతుంటే ప్రభువు వైపు చూసి ఆయన ఎదుట చేతులు జోడించి, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. క్షణికమైన నిర్ణయాలు, ఆలోచించని అపార్థాలు నా కుటుంబానికి నేను కలతలు మిగిల్చాను, నన్ను క్షమించు అని ప్రభు వైపు తిరుగుదాం. ప్రభు వైపు తిరుగుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కరుణామయుడైన మా దేవా, నీ వందనాలు తండ్రి. నాయన, ఈ 2వ రోజు నాయన ఈ కూడికలో ప్రత్యేకంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, నీవు పలికిన ప్రతి మాట యథార్థమని, సత్యమని ఒప్పుకుంటూ మా కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయన, నీ సన్నిధిలో నివసించినట్లు మా కుటుంబం నిత్యము ఆశీర్వదించమని బ్రతిమలాడుచూ ఉన్నాము తండ్రి. నాయన, మా లోపాలను జ్ఞాపకం చేశావు, ఒప్పుకొని విడిచిపెడుతుండగా మమ్మల్ని దీవించి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారికి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.